ప్రాచీన స్వభావం, పాపపు యొక్క జీవితం, పాత బ్రతుకు, రోత జీవితం అనేది తిరిగి మనము ఈ యొక్క క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో గుర్తు చేసుకోనికి వీలు లేదు. ఏ సందర్భమైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే మనము గుర్తు చేసుకోనికి వీలు లేదు. ఎందుకంటే ఆ పాత జీవితం ఒకప్పుడు మనల్ని ఇబ్బందులకు నడిపించింది. ఆ పాత జీవితం ఒకప్పుడు మనల్ని నష్టంలోకి నెట్టివేసింది. ఆ పాత యొక్క స్వభావం మనల్ని ఒక్కసారి మనల్ని మన కుటుంబంలోనికి నష్టంలోనికి నెట్టివేసింది. మన యొక్క అనారోగ్య పరిస్థితులను నష్టంలోనికి నెట్టివేసినాయి పాత జీవితాలు, పాత పరిస్థితులు. గనుక మనము మన ఆత్మీయ జీవితంలో పాత జీవితము, మనము ప్రాచీన స్వభావము, ప్రాచీన జీవితము ఎంత మాత్రము కూడా ఉండనికి వీలు లేదు.